పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళేం భారత్లో కలుస్తానంటలా. వాళ్ళు స్వతంత్ర దేశంగా కావాలంటున్నారు. భారత్లో ఉన్న కాశ్మీర్ కూడా కలిపేసేసుకుని మేము అందరం కలిసి ఉండిపోతామంటారు. అట్లాగుంటేనే లాక్కుపోయింది పాకిస్తాన్ దాన్ని. ఇకపోతే వాళ్ళ యాజిటేషన్ జరుగుతూ ఉండగానే ఎన్నికలు జరిగింది. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టినే యాజిటేషన్ చేశారన్నది పాకిస్తాన్ వాళ్ళ నమ్మకం. అయిపోయింది. ఇప్పుడు నిన్న ఎన్నికలు జరిగినాయి. చాలా ప్రాంతాలలో ఓట్లు వేయడానికి జనం ఇంట్రెస్ట్ చూపించలేదు, పోలింగ్ బూత్లకు పోలా. అయితే ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఎప్పుడు అంతే, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఎవడు చేయడు కాబట్టి. 5% 10% ఓట్లే పోలవుతాయి. ఈ 5% 10% మంది ఎన్నుకున్నోడే నాయకుడు అవుతాడు. అక్కడ ఇలా నెత్తిన కూర్చుంటాడు. ఆ పాకిస్తాన్ నుంచి ఏమీ సాధించలేరు. ఇది జరుగుతున్నటువంటి తంతు. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ తెలివితేటలకి సాక్ష్యంగా, ఉద్యమాల పేరుతో వీళ్ళ అమాయకత్వం లేదా వీళ్ళ తెలివి తక్కువతనానికి సాక్ష్యంగా మరొకసారి ఆ వివాదం ప్రస్తుతానికి పక్కకెళ్ళిపోయినట్టే.